హలో హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు మార్నింగ్ గూగుల్ AdSense నుంచి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్కి మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తుంటే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా చాలా ఫాస్ట్గా అయితే మీకు అందిస్తాను. ఇలా మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి తెలుపుదాం. లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్. గైస్, ముందుగా మీరు మీ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్ AdSense అని సెర్చ్ చేసి ముందుగా మీ గూగుల్ AdSenseలోకి అయితే వెళ్ళాలి. గూగుల్ AdSenseలోకి వెళ్ళిన తర్వాత మనం ఆ ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ గూగుల్ AdSense అని టైప్ చేస్తే ఇక్కడ గూగుల్ AdSense ఎర్న్ మనీ ఫ్రమ్ వెబ్సైట్ మౌంటేషన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ మీకు పైన సైన్ ఇన్ కనిపిస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ గూగుల్ AdSenseలోకి అయితే వస్తారు. ఇక్కడ నుంచి మీకు స్క్రీన్ రొటేట్ చేసి ఫుల్ స్క్రీన్లో అయితే చూపిస్తాను. మీరు కూడా ఈ విధంగా చేసినట్టయితే మీరు కూడా గూగుల్ AdSense సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నాది ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ మీకు చూపిస్తుంది కదా స్క్రీన్ మీద. మీరు కూడా ఎలా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పక్కన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్లో మనకు ఈ విధంగా ఉంటుంది, యాక్షన్ రిక్వైర్ అని. ఆల్ యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ పార్ట్నర్స్ అని ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనుక మీకు రాకపోతే రెడ్ కలర్లో కింద మేనేజ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఎక్కడి నుంచైనా మీరు ఈ ఫామ్ని అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మనం మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేద్దాం. మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు కింద యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ట్యాక్స్ ఇన్ఫో దీని మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం ప్రాసెస్ అయ్యి ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా మీ గూగుల్ AdSenseలో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇండివిజువల్ ఆర్ నాన్ ఇండివిజువల్ ఉంది కదా, మీరు ఇండివిజువల్ అండి. ఎందుకంటే మన ఛానల్స్ అన్ని ఇండివిజువల్ ఉంటాయి. బిజినెస్ ఛానల్ అయితే మీది నాన్ ఇండివిజువల్ కింద ఇవ్వండి. ఇండివిజువల్ ఇచ్చి ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. మీరు అమెరికాలో ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. మీరు ఇండియా వాళ్ళు అయితే నో మీద క్లిక్ చేయండి. అమెరికాలో ఉన్న వాళ్ళైతే ఎస్, ఇండియా వాళ్ళు అయితే నో మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. సెలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ టైప్. మీకు మార్నింగ్ యూట్యూబ్ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ మనకు W8B అని ఇండివిజువల్ అకౌంట్ వల్ల అయితే W8B అని సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ అకౌంట్ వల్ల అయితే W8ECI సెలెక్ట్ చేసుకోండి. మనది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ WBN ఫామ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద బాటంలో చూపిస్తుంది కదా, ఈ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఇండివిజువల్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెకండ్ ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేయకండి. బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మన ఆల్మోస్ట్ అందరి ఇండివిజువల్ అకౌంట్సే కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ W8BN ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకు కొంచెం ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. నేనైతే కంప్లీట్గా చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే ట్యాక్స్ పే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఫారిజన్ టిన్ ఉంది. అంటే మనకు టిన్ నెంబర్ అయితే ఉండదు. మనం ఇక్కడ ఏం చేయాలంటే మన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీరు గూగుల్ AdSenseకి ఏది ఇచ్చారో దాన్ని ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ DBA డూయింగ్ బిజినెస్ అని, ఇదైతే ఆప్షనల్. అంటే మీరు కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ కింద సిటిజన్ మీరైతే ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇండియా మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అమెరికా వాళ్ళు అయితే USA సెలెక్ట్ చేసుకుని, ఇండియా వాళ్ళు అయితే ఇండియానే సెలెక్ట్ చేసుకుని, ఆల్మోస్ట్ ఇండియా వాళ్ళే చూస్తారు నా వీడియోస్, ఇండియానే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కింద చూసినట్టయితే ఇక్కడ ఫారిజన్ టిన్ దగ్గర మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్లో ఏ విధంగా అయితే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ యాస్టీజ్కి ఎంటర్ చేయండి. ఇక్కడ యాస్టీజ్కి ఎంటర్ చేసి ఇక్కడ కింద నేను చూపిస్తున్నాను. నేనైతే నా పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ లైన్ 1 అడ్రస్ లైన్ 2 ఈ విధంగా వస్తుంది. మీరు మౌంటేషన్కి ఏ అడ్రస్ని ఇచ్చారో ఆ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ
ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ ఇండియాలో పెట్టుకోండి. అడ్రస్ లైన్ 1 అడ్రస్ లైన్ 2 మీరు మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ అడ్రస్ ఏమైతే ఇచ్చారో సేమ్ అడ్రస్ని ఇక్కడ ఇవ్వండి. అడ్రస్ లైన్ 1లో లైన్ 2లో టౌన్, సిటీ, పిన్ కోడ్, స్టేటు ఇవన్నీ ఇచ్చేయండి. నేను ఇచ్చి ఇక్కడ పోస్టల్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ ఇక్కడ దీని మీద అయితే టిక్ మార్క్ ఇస్తున్నాను. నేను అన్నీ ఫిల్ చేస్తున్నాను, మీరు కూడా ఈ విధంగా ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఇక్కడ రైట్ మార్క్ అయితే ఇవ్వండి. నేను అన్నీ ఫిల్ చేశాను. ఫిల్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. నో ట్యాక్స్ ట్రీటీ అని ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెసిడెన్స్ ఆఫ్ కంట్రీ క్లైమింగ్ ట్రీట్ విత్ ద యూఎస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండియా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు 3 ఆర్టికల్స్ వస్తే మీరు 3 ఆర్టికల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్వీస్ AdSense అని ఉంది కదా, ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్, ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వితౌట్ హోల్డింగ్ రేట్ వచ్చి 0% రెడ్యూస్ రేట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మోషన్ పిక్చర్ అండ్ టీవీ ఇక్కడ ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్లో ఆర్టికల్ 12 పెట్టుకోండి. ఇక్కడ 15% రెడ్యూస్ రేట్ పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ రైట్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ అదర్ కోఆపరేట్ యూట్యూబ్ గూగుల్ పే దీని మీద కూడా క్లిక్ చేసి ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్లో ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ అని ఇక్కడ 15% రెడ్యూస్ చేసేట్టు పెట్టుకోండి. ఈ విధంగా 3 ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 0% రెడ్యూస్, సెకండ్ 15%, థర్డ్ వచ్చి 15%. నెక్స్ట్ ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ డాక్యుమెంట్ ప్రివ్యూ. డాక్యుమెంట్ ప్రివ్యూ అంటే మనకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే వస్తుంది. ఆ డాక్యుమెంట్ని మీరు గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకైనా మంచిది మీరైతే గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఎలా సేవ్ చేయాలని నేను చూపిస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఈ ఫామ్ని అయితే మీరు గూగుల్ డ్రైవ్లో దాచిపెట్టుకుంటే బెటరు. ఎందుకైనా మంచిది తర్వాత వాళ్ళు సబ్మిట్ చేయమన్నప్పుడు మనకైతే ఉపయోగపడుతుంది. గూగుల్ డ్రైవ్లో మీరు దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్లోకి వస్తుంది. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోతుంది. ఎందుకని మంచిది 1కి 2 సార్లు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫామ్ మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే 1కి 2 టైమ్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయితే పెట్టుకోండి. డౌన్లోడ్లో పెట్టుకుంటే మనకు ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఐ హావ్ రివ్యూడ్ అనుకుని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే తర్వాత మనకు సర్టిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూపిస్తున్నాను. ఇక్కడ ఫుల్ లీగల్ నేమ్ ఉంటుంది కదా, మీ పాన్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటుందో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేయండి. నో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫో ఫర్ న్యూ ఆర్ ఎగ్జైటింగ్ పేమెంట్ ప్రొఫైల్ దట్ హ్యాస్ నాట్ రిసీవ్ పేమెంట్. అంటే మీరు ఇంతవరకు పేమెంట్ యూట్యూబ్ నుంచి ₹1 కూడా తీసుకుపోతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇంతవరకు మీరు యూట్యూబ్ నుంచి మనీ తీసుకోకపోతే ₹1 కూడా తీసుకోపోతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మీరు మనీ తీసుకుని ఉంటే సెకండ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. నేను ఇంతవరకు మనీ తీసుకోలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేస్తున్నాను. మీరు కూడా ఇక్కడ ఈ విధంగా సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేశాక ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, గూగుల్ AdSense ఇక్కడ మనకు అప్రూవ్డ్ అయిపోయింది. ఇక్కడ అప్రూవ్డ్ అయింది. స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ అయింది. మీరు కూడా ఈ విధంగా మీ గూగుల్ AdSense ట్యాక్స్ ఇన్ఫోని ఈ విధంగా అప్రూవ్ అయితే చేసుకోండి. మీకు కనుక చేయడం రాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. నేనైతే మీకు చేసి పెడతాను. ఈ విధంగా మీరు కూడా మీ ఛానల్కి ఈ విధంగా అప్రూవ్డ్ అయ్యేటట్టు చూసుకోండి. చాలా జాగ్రత్తగా అయితే చేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ ఒక మెయిల్ అయితే వస్తుంది. ఈ విధంగా గూగుల్ పేమెంట్స్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. మన ఛానల్కి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే అప్రూవ్డ్ అయిందని ఒక మెయిల్ వస్తుంది. ఈ విధంగా మీరు కూడా చాలా క్లియర్గా అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.